హాయ్ ఆల్ అందరికి నమస్కారం. నేను మీ చిరంజీవి. ఇప్పుడే కుబేరా చూస్తున్నాను అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం అండ్ చాలా గ్రాండ్ స్కేల్లో రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు నేను వెళ్ళిండే గరుడ మాల్ యెల్హంకలో కూడా హౌస్ఫుల్ అయింది షో. అండ్ యెల్హంక బెంగళూరులో. కమింగ్ టు ద మూవీ, అంటే కంప్లీట్గా బాగుంది అంటే కంప్లీట్ నాకు నచ్చలేదు కాన్సెప్ట్. అట్లని చెత్తగా ఉందంటే అట్లా కూడా లేదు. సో ఇట్స్ లైక్ ఇన్ బిట్వీన్ బోత్ అని చెప్తాను నేను. అంటే ఒక మధ్యలో ఉంది లిటరలీ. అంటే ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయ్యేది ఆ బిజినెస్ మ్యాన్, ఐ మీన్ మీ స్టోరీ నేను చెప్పను. సో స్టార్ట్ అయ్యే కాన్సెప్ట్ కానీ మళ్ళీ అక్కడి నుంచి తీసుకునే టర్న్ కానీ, సో అవన్నీ అయితే సెటప్ అంతా బాగానే చేస్తున్నారు. కానీ ఎక్కడో మీకు ఫస్ట్ హాఫే కొంచెం ల్యాగ్ అండ్ డ్రాగ్ అండ్ ఫీలింగ్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ పైన వెళ్ళిపోతుంది అనుకుంటా. టోటల్ 3 అవర్స్ రన్ టైం. సో ఈ మూవీలో ఏమంటే లైక్ రన్ టైం కూడా ఒక డ్రాబ్యాక్. ఎందుకంటే 3 అవర్స్ ఈ లిటరలీ టూ మచ్. సో త్రీ అవర్స్ అంత కూర్చొని అంత ఎఫర్ట్ వేయాలంటే లైక్ అది కూడా కొంచెం ల్యాగ్ అండ్ డ్రాగ్ స్క్రీన్ ప్లేతో. సో అది ఒక డ్రాబ్యాక్ ఈ మూవీలో. బట్ ఫస్ట్ హాఫ్ అంటే అక్కడక్కడ లైక్ ఐ మీన్ కొన్ని ఫస్ట్ హాఫ్ ఏమంటే లైక్ మిక్స్ ఉంది. ఒక్క సీన్ ఎంగేజింగ్ ఉంటే ఇంకొక చోట ల్యాగ్ అండ్ డ్రాగ్ ఉంటుంది, మళ్ళీ ఎంగేజింగ్ ఉంటే మళ్ళీ ల్యాగ్ అండ్ డ్రాగ్ ఉంటుంది. సో అట్లా ఫస్ట్ హాఫ్ అంతా నాకు ఓకే అనిపించింది. సో అంటే వాళ్ళు సెటప్ చేస్తున్నారు క్యారెక్టర్స్, ధనుష్ గారిది కానీ, నాగార్జున గారిది కానీ, రష్మిక మందన గారిది కానీ, సో లైక్ ఆ బిజినెస్ మ్యాన్ది కానీ, సో లైక్ హూస్ ద విలన్ ఆఫ్ ద మూవీ. సో క్యారెక్టర్స్ అంతా సెటప్ చేస్తున్నారు అండ్ ఒక ప్లాట్ అయితే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే మిక్స్ అండ్ మ్యాచ్లో కనిపించింది. అంటే ఒక్కసారి అయి ఉంటుంది, మళ్ళీ ఎక్కడో ఒక ల్యాగ్ అండ్ డ్రాగ్ ఉంటుంది ఒక 5-10 నిమిషాలు. సో అట్లా అట్లా ఎట్లా నెట్టుకు వచ్చేస్తున్నారు ఫస్ట్ హాఫ్. సో మనకేమంటే ఎప్పుడు ఇంటర్వల్ వస్తుందంటే లిటరలీ ఒక 1 hour 35 minutes అనుకుంటా. లైక్ వెరీ లాంగ్ లెంత్ ఫస్ట్ హాఫ్. కమింగ్ టు సెకండ్ హాఫ్, లిటరలీ అందరూ ఏమంటే సెకండ్ హాఫ్ బాగాలేదు ఫస్ట్ హాఫ్ బాగుందన్నారు, కానీ నాకు ఉల్టా. లైక్ సెకండ్ హాఫ్ లిటరలీ లైక్ ట్రూ సోల్ ఆఫ్ ద మూవీ ఉంది. అండ్ ధనుష్ గారి పర్ఫార్మెన్స్ అయితే సూపర్ అవుట్ స్టాండింగ్ సెకండ్ హాఫ్లో. అంటే ఎస్పెషల్లీ రష్మిక గారి సీన్స్, రష్మిక ధనుష్ గారి సీన్స్ వచ్చే ఎమోషనల్ సీన్స్ కానీ అవన్నీ నాకైతే పర్సనల్ కనెక్ట్ అయింది. సో లిటరలీ సూపర్ ఉంది. అండ్ అదొక పాట ఎగురుతారు కదా ధనుష్ గారు. సో ఒక బిచ్చగాడిని లైక్ కుక్కల బండిలో తీసుకోపోకూడదు, లైక్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళీ ఒక గ్రాండ్ సెండ్ ఆఫ్ ఇస్తారు ఫేర్వెల్ లాగా. ఆ ఫైట్ అయితే లిటరలీ సూపర్ ఉంది. అండ్ చాలా హార్ట్ చాలా హార్ట్ టచింగ్ సీజన్ సెకండ్ హాఫ్లో. లైక్ శేఖర్ కమల గారు అవన్నీ చూపించినారు. బట్ మళ్ళీ నాకు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే లైక్ క్లైమాక్స్ నచ్చలేదు. ఎందుకంటే లైక్ క్లైమాక్స్లో ఏమంటే, అంటే నేను మీకు స్టోరీ చెప్పలేను కాబట్టి అంటే ఒక అన్యాచురల్ క్లైమాక్స్ అని చెప్తాను నేను. సో ఆ బిజినెస్ మ్యాన్కి ధనుష్ గారి జరిగే సీక్వెన్స్ అది ఒక ఇన్సిడెంట్. సో అట్లా ఎవడన్నా బిజినెస్ మ్యాన్ వచ్చి ఒక, అంటే ఆబ్వియస్లీ లైక్ మూవీ సిచ్యువేషన్లో మీరు చూస్తే లైక్ రెలివెంట్ అని అనిపించచ్చు, కానీ బట్ ఎక్కడో నాకు ఆ క్లైమాక్స్ కనెక్ట్ అవ్వలేదు. సో అట్లా ఏదో ఒక అబ్రప్ట్గా ఎండ్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. సో ఓవరాల్ మీరు చూస్తే లైక్ కంప్లీట్గా బాగుందంటే అట్లా లేదు, మూవీ కంప్లీట్ చెత్తగా ఉందంటే అట్లా లేదు. సో ఇట్ లైక్ లైయింగ్ ఇన్ బిట్వీన్ హియర్ అండ్ దేర్. అండ్ నాగార్జున గారి క్యారెక్టర్కి వచ్చేసరికి లైక్ ఓకే, అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా అంటే నార్మల్గా ఐ మీన్ ఎందుకు నాగార్జున గారి క్యారెక్టర్ ఒప్పుకున్నారు, సో అట్లా అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్లో కూడా ఒక మిడ్ దాకా కూడా నాకు అట్లే అనిపించింది. బట్ లాస్ట్లో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది నాగార్జున గారిది. అండ్ ఐ మీన్ ఒక అంటే ఒక 15-20 minutes లైక్ మీరు నాగార్జున గారి క్యారెక్టర్ టచ్ అవుతుంది మీకు. సో అప్పుడు అర్థమైందంటే ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ కానీ రెలవెన్స్ కానీ. సో నాగార్జున గారు లైక్ యాజ్ యూజువల్ వీ నో లైక్ ఈజ్ ఎ లెజెండ్ అండ్ ఆయన ఎంత క్లాస్ యాక్టర్ అని. సో లిటరలీ రష్మిక గారు చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ రష్మిక అండ్ ధనుష్ గారి సీన్స్ అయితే లిటరలీ సూపర్. అండ్ మెయిన్ హైలైట్ ఆఫ్ ద మూవీ వచ్చేసి ధనుష్ గారి పర్ఫార్మెన్స్. అంటే ఒక బిగ్గర్ రోల్ యాక్సెప్ట్ చేయడం అనేది చాలా అసలు అంటే ఇట్స్ వెరీ బిగ్ థింగ్. అంటే స్టార్ హీరో ధనుష్ గారు లైక్ మీరు చూస్తే లైక్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ బిగ్ యాక్టర్స్. అండ్ ఈ ఈ రోల్లో అంటే వీ యాక్టెడ్ న్యాచురలీ. అండ్ సమ్ ఆఫ్ ద సీన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ధనుష్ గారు. సో నాకు అనిపించింది ఏమంటే లైక్ ధనుష్ గారు లేకుంటే అసలు ఇంకా మూవీనే లేదేమో అన్నట్టు అనిపించింది. సో లిటరలీ సెకండ్ హాఫ్ అయితే సోల్ఫుల్ పర్ఫార్మెన్స్ కానీ లిటరలీ ఆయన చాలా బాగా చేస్తున్నారు ధనుష్. అండ్ అవుట్ స్టాండింగ్. అంటే ఆల్రెడీ ఆయనకి ఆడుకాలంతో నేషనల్ అవార్డు వచ్చింది. అండ్ ఈ మూవీలో కూడా అంత బాగా చేస్తున్నారు, అంత న్యాచురల్ చేస్తున్నారు. అండ్ ఆ విలన్ కూడా బాగా చేస్తున్నారు. అంటే ఆ బిజినెస్ మ్యాన్ ఎవరు ఉంటారు కదా, సో ఈ ఆల్సో డి గ్రేట్ జాబ్. అండ్ డిఎస్పి గారి మ్యూజిక్ కూడా బాగుంది. అండ్ అంతే ఫ్రెండ్స్. అండ్ అంటే ఆయన టచ్ చేసిండే కాన్సెప్ట్ లైక్ పాయింట్ వచ్చేసి లైక్ అంటే నాకు అనిపించేది దాంట్లో ఏమంటే లైక్ బిచ్చగాళ్ళని మనం అంత చులకనకు చూడకూడదు, అంత చీప్ చూడకూడదు.
లైక్ అంటే వాళ్ళు చాయిస్తో పుట్టారు కదా అట్లా, సో అట్లా వాళ్ళని కూడా రెస్పెక్ట్ చేయాలని ఆయన చూపించినారు. అండ్ ఇంకోటి ఏమంటే లాస్ట్లో ఏమంటే బిచ్చగాడు తలుచుకుంటే ఎంత ఎక్కడి దాకైనా వెళ్తాడన్నట్టు ఆయన చూపించినాడు. సో అది నాకు అర్థమైండేది ఈ మూవీతో. సో ఇది నాకు అర్థమైండే దాంట్లో నేను చెప్తున్నాను. సో యా అంటే ఆ, నాకు ఈ మూవీతో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఫస్ట్ వచ్చేసి అంటే 3 గంటలు అసలు అక్కర్లేదు ఈ మూవీకి. సో 3 గంటలు అయితే టూ లాంగ్ టైం. అది మాల్లో వెళ్తే 3.5 అవర్స్ అయిపోతుంది వెళ్ళి వచ్చేది. సో అప్పటికే ఎగ్జాషన్ అయిపోతుంది. కొన్ని చోట్ల ల్యాగ్ అండ్ డ్రాగ్ ఉంది మూవీ. సో అదైతే డెఫినెట్గా ఉంది. క్లైమాక్స్ అయితే అన్యాచురల్ క్లైమాక్స్ అనిపించింది. సో అంటే అంత బిజినెస్ మ్యాన్ మళ్ళీ ధనుష్ గారు నచ్చే ఆ సీక్వెన్స్ కానీ అంతా నాకు చాలా అన్యాచురల్ అనిపించింది. సో యా కొన్ని చోట్ల అయితే ప్రాబ్లం ఉంది నాకు. అండ్ ఐ మీన్ ఇట్స్ లైక్ పార్షలీ సాటిస్ఫైడ్ అని చెప్తాను నేను. బట్ కొన్ని సోల్ఫుల్ మూమెంట్స్ ఉన్నాయి, కొన్ని హార్ట్ టచింగ్ మూమెంట్స్ ఉన్నాయి. లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అంతా చాలా బాగుంది. ఎస్పెషల్లీ ధనుష్ గారు అయితే సూపర్, రష్మిక గారు కూడా చాలా బాగా చేస్తున్నారు. అండ్ నాగార్జున గారిది ఇట్స్ లైక్ టు టు సమ్ పాయింట్ ఐ మీన్ ఆయన క్యారెక్టర్ అంతా టచ్ అయ్యారు, కానీ సెకండ్ హాఫ్ ఆయన క్యారెక్టర్ టచ్ చేసింది. సో హీ ఆల్సో డిడ్ గుడ్ జాబ్. విలన్ కూడా డిడ్ గుడ్ జాబ్. సో యా ఓవరాల్ మనం లైక్ రేటింగ్ ఇవ్వాలనుకుంటే ఒక 3/5కి. సో అంతే ఫ్రెండ్స్. అండ్ యా ఇట్స్ ఓకే, లైక్ గుడ్ మూవీ వన్ టైం చూడొచ్చు అంతే. బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ప్రాబ్లమ్స్ ఇన్ ద మూవీ. సో అంతే. అండ్ యా నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.